రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరవేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన రెండేళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. బాపులపాడు మండలం బాపులపాడు గ్రామంలోని తారకరామ నగర్ 212 బూత్లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వివరాలను కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు. బూత్ స్థాయి నుండి ఏజెంట్, నాయకుడు, కార్యకర్త ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పనితీరును ప్రజలకు తెలియజేయాలని సీఎం ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. బాపులపాడు పీహెచ్సీ పరిధిలో ఇప్పటికే 2700 మందికి, నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 25,000 మందికి రక్త పరీక్షలు నిర్వహించడం అభినందనీయమని, మిగిలిన వారందరికీ కూడా త్వరగా పరీక్షలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. రైతుల సమస్యలపై రాజకీయాలు చేయడం సరికాదన్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతులకు ఇచ్చిన మోటార్లను తిరిగి తీసుకువెళ్లడం బాధాకరమని అన్నారు. ఆ పరిస్థితుల్లో రైతులు ఇబ్బందులు పడకుండా తన సొంత నిధులతో 1.68 కోట్ల వ్యయంతో మోటార్లు అందజేశానని గుర్తు చేశారు. గన్నవరం రైతాంగానికి శాశ్వత సాగునీటి పరిష్కారం కోసం ముఖ్యమంత్రి దృష్టికి పలుమార్లు సమస్యను తీసుకువెళ్లడంతో పోలవరం కుడి ప్రధాన కాలువ, ఏలూరు కాలువ అనుసంధానానికి 38 కోట్లు, ఎనికేపాడు అండర్ టన్నెల్ విస్తరణకు 36 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ఈ పనులు పూర్తయితే కాలువ సామర్థ్యం పెరిగి సుమారు 80,000 ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం 800 క్యూసెక్కుల నీటితో చివరి ప్రాంతాలకు నీరు చేరడం సాధ్యం కాదని, కనీసం 1200 క్యూసెక్కుల ప్రవాహం అవసరమని వివరించారు. గన్నవరం నియోజకవర్గ సమస్యలపై గత రెండేళ్లలో శాసనసభలో పలుమార్లు మాట్లాడి నిధులు సాధించానని, ప్రచారం కంటే శాసనసభలో సమస్యలు ప్రస్తావించడానికి తాను ప్రాధాన్యమిస్తానన్నారు. ఆరుగాలం కష్టపడే రైతు సమస్యలను రాజకీయం చేయడం ముమ్మాటికి అవివేకంగా భావిస్తున్నానని అన్నారు. గన్నవరం ప్రజల ఎజెండానే లక్ష్యంగా తాను పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ఆ బూత్లో ఏజెంట్ దగ్గర నుంచి అందరూ వెళ్ళి ప్రభుత్వ పథకాలని, సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధిని కానీ తెలియజేసిన అవసరం చేసింది చెప్పాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నట్టు గన్నవరం నియోజకవర్గంలోని ప్రతి బూత్లో ఏజెంట్ నుంచి నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి పదవులు ఉన్న ప్రతి నాయకుడు, కార్యకర్త డోర్ టు డోర్ వెళ్ళి ప్రభుత్వ సంక్షేమ పథకాలని, ప్రభుత్వం చేసే అభివృద్ధిని చెప్పాల్సిన అవసరం ఉందని మీ ద్వారా తెలియజేస్తూ, అలాగే ఎక్కడా లేని విధంగా ఒక 25,000 మందికి బ్లడ్ టెస్టులు సిహెచ్సి సెంటర్ కాకుండా ఓన్లీ పిహెచ్సి నుంచి బాపులపాడు టౌన్లో 2700 మందికి బ్లడ్ టెస్టులు చేయడం అభినందనీయం. కానీ ఇంకా దాదాపు 17,000 మంది ఉన్నారు. వాళ్ళకు కూడా తక్షణం చేయాల్సిందిగా ఆ పిహెచ్సి అధికారులతో మాట్లాడతాం. అలాగే రాజకీయాలకి మాట్లాడటానికి వేదిక కాదు, కానీ బట్ రైతు సోదరులకు, ఆరుగాలం కష్టపడే రైతు సోదరులకి నేను జిల్లా కలెక్టర్ రివ్యూ మీటింగ్లో కూడా మాట్లాడా. గతంలో 2 సంవత్సరాల క్రితం ఈ నియోజకవర్గంలో అధికార మార్పులు జరిగినప్పుడు, ఈ నియోజకవర్గంలో శాసనసభ్యులుగా ఓడిపోయినప్పుడు మోటార్లు తీసేసి, ఆ రోజునే వాటర్కి సమస్య లేకపోయినా వాళ్ళ మోటార్ వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయినని మీడియా సోదరులు అడగకపోవడం చాలా బాధ కలిగించింది. ఈ నియోజకవర్గ అభివృద్ధిలో నాకెంత బాధ్యత ఉందో 4th పిల్లర్ అయిన మీకు కూడా ఉందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. అట్లీస్ట్ మీరు అడిగి ఉండాల్సింది. ప్రభుత్వం మోటార్లు ఇవ్వలేనప్పుడు, నువ్వు మోటార్లు ఇచ్చినప్పుడు నేను ఈ 2 కెనాల్ని లింకప్ చేస్తే ఈ సమస్య సాల్వ్ అవుతుందని ముఖ్యమంత్రి గారితో 4-5 సార్లు మాట్లాడి, అసెంబ్లీలో 2 సార్లు మాట్లాడి 38 కోట్లు కేటాయించారు. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. అట్లాగే యూటీ ఎనికేపాడు గారు, అంటే నువ్వు 10 ఏళ్ళు శాసనసభ్యుడిగా పనిచేసినప్పుడు మీకు తెలియదు అని అడుగు. 10 ఏళ్ళు శాసనసభ్యుడిగా పనిచేసినప్పుడు 5,000 క్యూసెక్లకే వాటర్ ఉంది. ఏలూరు కెనాల్కి మనకి అవకాశం లేదు. దాన్ని ఇంకో 20,000 క్యూసెక్లకు పెంచితే తప్ప రైతాంగానికి 80,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ గురవుతుందని ఎమ్మెల్యేగా పరిపాలించినప్పుడు నీకు తెలియదు అని చూడలేదు. కానీ గతంలో మోటార్లు ఇచ్చి మోటార్లు తీసేస్తామని చెప్తే నేను ఎన్నికలప్పుడు చెప్పా, గతంలోనే చెప్పా, మొన్న చెప్పా. నేనేదో స్థానిక శాసనసభ్యుడు ఏదో లిఫ్ట్ పెడతానన్నారు. నేనేది పనికిమాలిన మాటలు మాట్లాడను, చెప్పిందే చేస్తా, చేసేదే చెప్తా. ఆరుగాలం కష్టపడే రైతు సోదరుల విషయంలో మోటార్ల సమస్య అయితే నా వ్యక్తిగత నిధుల నుంచి ఇస్తానని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరే, ప్రభుత్వం నుంచి ఇవ్వడం కుదరకపోతే ముఖ్యమంత్రి గారు కూడా 2-3 సార్లు ఇద్దామని ట్రై చేసినా కుదరకపోతే నేను దాదాపు 22-23 మంది ఎమ్మెల్యేలు వచ్చి విజయవాడ రూరల్ ఆఫీస్లో 1,68 లక్షల రూపాయలు నా సొంత డబ్బులతో మోటార్లు ఇచ్చాను. నువ్వు అది మాట్లాడకుండా తాగునీరు, సాగునీరు ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుంది. ఇప్పుడు ఏ పరిస్థితుల్లో కృష్ణా బేసిన్ ఉంది, ఏ పరిస్థితుల్లో రివర్స్ అన్ని ఇండియాలో ఎలా ఉన్నాయి అనేది
ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆరుగాలం కష్టపడే రైతు సోదరుల విషయంలో కూడా రాజకీయం చేద్దాం ముమ్మాటికి అవివేకంగా నేను భావిస్తున్నా. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రైతు సోదరులకి ఆరుతడి పంటలు వేస్తానికి కూడా మన దగ్గర కొన్ని ఇబ్బందులు ఉంటాయి. డెల్టా కింద భాగం వేరు మనది. కానీ గన్నవరం నియోజకవర్గ ప్రజల ఏజెండాగానే పనిచేస్తున్నాం. ఈ 2 కెనాల్స్కి 38 కోర్స్, ఆ యూటీకి 36 కోట్లు కానీ దాదాపు 74 కోట్లు 20,000 క్యూసెక్లు పెడితే 25,000 క్యూసెక్లు వస్తే కానీ కనీసం 12,000 క్యూసెక్లు వాటర్ వస్తేనే మీకు ఇక్కడ పెరిక్వీడ్ వరకు ఏ తూంకైనా 1,200 క్యూసెక్లు వస్తేనే వాటర్ వస్తాయి. 800 క్యూసెక్లు కూడా లేకుండా లెవెల్ లేదు కాబట్టి ఏ తూంలోకి వాటర్ వెళ్ళదనే కనీస సమాచారం లేకుండా మాట్లాడటం శోచనీయంగా భావిస్తుంది. అసలు మోటార్లు ఎందుకు ఎత్తుకెళ్ళిపోయారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. 2 సంవత్సరాల క్రితం ఆ రోజున వర్షాభావం లేదు, ఈ ఎల్లో ప్రభావం లేదు, ఏదీ లేదు. కానీ ఆ రోజున ఇచ్చిన మోటార్లు వెనక్కి తీసుకుని ఒకసారి ప్రభుత్వానికి ప్రజలకి అంకితం ఇచ్చిన తర్వాత వెనక్కి తీసుకుంటూ ఇక్కడే మొట్టమొదటిసారిగా వస్తుంది. దానం చేసిందని వెనక్కి తీసుకుంటాం అంటే ఎవడో కర్ణుడు కాదు, కానీ కర్ణుడు లాంటి దానకరుడు ఎవడు ఈ సమాజంలో లేరు. కానీ ఎవరైనా ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకుంటాం ఏమోని అభివర్ణించాలో కూడా తెలియదు. ఆరుగాలం కష్టపడే రైతు సోదరుల విషయంలో గన్నవరం రైతు సోదరుల కోసం ముఖ్యమంత్రి గారితో నేను మాట్లాడగలను. ముఖ్యమంత్రి గారితో మాట్లాడాం. ఇటు పరిస్థితి 2-3 రోజుల్లో నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉంది కాబట్టి 1వ తారీఖు నీళ్ళు ఇస్తామని తెలిసి దీన్ని రాజకీయం చేస్తాను ఏ కోణంలో చూడండి. అసలు మోటార్లు తీయడానికి కారణం ఏంటి?